హైదరాబాద్ ట్యాంక్ బండ్పై కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. వి హనుమంతరావు, జగ్గారెడ్డి ఇంకా పలువురు నేతలు ధర్నాలో పాల్గొంటున్నారు. జీఎస్టీపై కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విహెచ్ సహా పలువురు నేతలంతా దీక్షలో పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, జీఎస్టీకి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ నేతలు ఇక్కడ హైదరాబాద్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ధర్నాకు దిగారు. రైతులపైన జీఎస్టీ వేయడం ఏంటని చెప్పి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ జీఎస్టీలో ముఖ్యంగా రైతులు వాడే మందులు కానివ్వండి, లేకపోతే యంత్రాలు కానివ్వండి, లేక వివిధ వస్తువులపైన జీఎస్టీ వేయడం వల్ల ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎదురవుతుందని చెప్తున్నారు. మనతో ప్రస్తుతం జగ్గారెడ్డి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ జీఎస్టీ బిల్లు ప్రధానమంత్రి గారు పేదవారికి అండగా నిలబడతా అని ప్రజలకు మాయమాటలు చెప్పి ప్రభుత్వానికి వచ్చిన మోడీ ఈరోజు రైతులను నెడ్డి విరిగే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధానంగా గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు ఒక దిక్కు చేసుకుంటుంటే ఈరోజు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన పరిస్థితి లేకుండా ఈరోజు రైతులు నడి రోడ్డు మీద సాగు బతుకులలో ఉంటే వాళ్ళ మీద జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టి వాళ్ళ మీద మరి ట్యాక్స్ ఎక్కువ పెట్టి వాళ్ళకు చాలా ఈ రకంగా అన్యాయం చేస్తున్న రైతులు అనే దాని మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే రైతును కానివ్వండి, సామాన్య మానవుడి మీద ట్యాక్సెస్ రూపంలో నెలకు అంటే 10,000 జీతగాడు కానివ్వండి, 10,000 నుంచి 20,000 30,000 సంపాదించే జీతం ఉన్న ప్రతి ఒక్కరి మీద రైతు మీద దాదాపు 1000 నుంచి 1,500 రూపాయలు నెలకు ట్యాక్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ బిల్లు రావడం వల్ల దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ కూడా మోడీకి మద్దతుగా మరి ఏదైతే జీఎస్టీ బిల్లుకు మద్దతు ప్రకటించిండో మరి నువ్వు రాష్ట్ర ప్రజలను కాపాడుతావా, రాష్ట్ర రైతులను కాపాడుతావా, కేవలం నువ్వు ప్రధానమంత్రి మెప్పు పొందడానికే జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపినావని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఇవాళ చాలా దురదృష్టం. ఈ ఫస్ట్ నుంచి జీఎస్టీ బిల్లు అమలు అవుతుంది. అందులో ముఖ్యంగా రైతాంగం, నిజంగా రైతాంగం మీకు తెలుసు, మొట్టమొదటిసారిగా రైతులు రోడ్ల మీదకి వచ్చిన సంగతి నేను మొట్టమొదటిసారి చూశాను. గిట్టుబాటు ధర లేదని మహారాష్ట్రలో వస్తే, మధ్యప్రదేశ్లో వస్తే వాళ్ళని కాల్చి చంపారు. మహారాష్ట్రలో పండించిన కూరగాయలు, టమాటా, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ అన్ని రోడ్ల మీద పడేశారు. అలాంటప్పుడు రైతులకు ఈనాడు ఆదుకునే బదులు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వేస్తుంది, ఫెర్టిలైజర్ మీద వేస్తుంది, పెస్టిసైడ్ మీద వేస్తుంది. అంటే మేము ఇండైరెక్ట్ చేస్తాం. ఇండైరెక్ట్ అంటే రైతు అది కొనాలా లేదా? ఫెర్టిలైజర్ కొనకపోతే పంట పండదు. మందులు ఏదైతే పురుగుల మందులు వేస్తే ఆ పంట బాగా పండుతుంది, ఎందుకంటే పురుగులు తినేస్తాయని. వాటి మీద నువ్వు వేయొద్దు అనేది కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా జీఎస్టీ ఎత్తివేయాలని. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేస్తుంది కేసీఆర్కు తెలియదు. ఇక్కడ నువ్వు సంఖ్యలు వేయలే. ఇవాళ పక్క రాష్ట్రమైనటువంటి సిద్ధరామయ్య ఓపెన్గా ఈయనారు 50,000 రైతులకు రుణమాఫీ చేశాడు. నువ్వేం 4 ఏళ్ళు పడుతుందా నీ రుణమాఫీ? ప్రతి సంవత్సరం 25,000 దానికి ఇవ్వాలా. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బ్యాంకులు, సెంట్రల్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవ్వాలా ఏది ఇంట్రెస్ట్ పట్టుకొని ఇస్తుంది. కానీ పెద్ద పెద్ద కోటీశ్వర్లకు, కార్పొరేట్ సెక్టర్కు 1,30,000 కోట్ల రూపాయలు నువ్వు మాఫ్ చేసినావు. రైతులకు ఎందుకు మాఫ్ చేయవు? నరేంద్ర మోడీ నువ్వు రైతుల పక్షపాతిగా కనుక నువ్వు రైతుల వ్యతిరేకం ఉన్నావు. తప్పనిసరిగా దీని మీద ఢిల్లీ స్థాయి వరకు పోతుంది, పోవాల్సిందే. రైతు మంట కలిపితే, రైతు రేపు పంట పండించకపోతే నాకు గిట్టుబాటు ధర లేదు, అప్పుల పాలవుతున్న పంట పండించకపోతే దేశంలో అకాలం వచ్చేస్తుంది. అందు గురించి తప్పనిసరిగా ఇక్కడనే కాదు అన్ని రాష్ట్రాలలో కూడా జీఎస్టీ బిల్ మీద వ్యతిరేకం చేయాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా మా మిత్రుడు ఫిలిం యాక్టర్, మేము ఆయనకు బాగా గౌరవం, అమితాబ్ బచ్చన్ ఇవాళ జీఎస్టీ బిల్ మీద ఆయన ప్రచారం చేస్తుండు బ్రాండ్ అంబాసిడర్గా. ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నా, నీకు ఒక మంచి పేరున్నది, ఒక ఉత్తమ నటుడవు, నీకు ఒక మంచి ఎంపీగా కూడా చేసినావు. ఇలాంటి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు పబ్లిసిటీ చేస్తే నీ ఇమేజ్ కూడా దెబ్బతింటుందని నేను అమితాబ్ బచ్చన్ను కోరుతున్నా.
ఇది జీఎస్టీ పైన ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేయాలి, అన్ని రాష్ట్రాలు కలిసి రావాలని అంటున్నారు. అయితే ఇక్కడ ధర్నా చేయడానికి పర్మిషన్ లేకపోవడం వల్ల ఇక్కడ పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో పోలీసులు వీళ్ళని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి నాంపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో హసీనా, TV9. రైట్. మినిమం రైతులు పండించే పంటకు సరైన ధర వస్తుంది. మోదీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకి అంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. వి హనుమంతరావు, జగ్గారెడ్డి ఇంకా పలువురు నేతలు ధర్నాలో పాల్గొంటున్నారు. మొదలే మినిమం ప్రైస్ దొరకలేదే ఆ పైన జీఎస్టీ. మొదలే మినిమం రైతులు పండించే పంటకు సరైన ధర వస్తుంది. ట్యాంక్ బండ్పై కాంగ్రెస్ నేతలు జీఎస్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. వాళ్ళు కొనుక్కునే యంత్రాలు కానీ, పనిముట్లు కానీ, ఎరువులు కానీ వీటన్నింటి మీద కూడా భారం పడుతుంది. మోదీ ప్రభుత్వం రైతులకు అనుకూలం కాదు, వ్యతిరేకంగా పనిచేస్తోంది. దీనిపై మేము ఉద్యమిస్తాం. ఈ ధర్నా ఈ రోజుతో ఆగదు, ఢిల్లీ వరకు కూడా వెళుతుంది. ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుంది అని ట్యాంక్ బండ్పై ధర్నాలో వి హనుమంతరావు, జగ్గారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు, దీక్ష చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం లైవ్లో చూస్తున్నాం.